Shiska. Sharing is caring. ఇస్కాలో మనకి కస్టమ్ ఆర్డర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. కస్టమ్ ఆర్డర్ అంటే ఏంటంటే కస్టమ్ ఆర్డర్ అనేది ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మన హోమ్ పేజ్ చూస్తే కస్టమర్కి ఇలా కనిపిస్తుంది, హ్యావ్ ఎ స్పెషల్ రిక్వెస్ట్, హ్యావ్ ఎ పార్టీ ఆర్ బల్క్ ఆర్డర్ అని కనిపిస్తుంది. ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఫంక్షన్ ఉంది, లేదంటే ఎవరికైనా ఏదైనా ఈవెంట్ ఉంది, ఆర్ ఎవరికైనా ఒక స్పెసిఫిక్ ఫుడ్ తినాలనిపించింది, లేదంటే ఎవరైనా పిల్లలకి వాళ్ళు ఫుడ్ పెట్టాలి కానీ పిల్లలకి ఒక రకంగా స్పెసిఫిక్గా తక్కువ కారం మసాలా వండాలి, స్పెసిఫిక్ ఫుడ్ వండాలి, లేదంటే ఎవరైనా పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి డాక్టర్ ఈ టైప్ ఆఫ్ ఫుడ్ రికమెండ్ చేస్తారు అదే వండాలి. అవన్నీ జనరల్గా మనకి రెస్టారెంట్స్లో అవైలబుల్గా ఉండవు. సో అలాంటి రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నా, లేదంటే ఏమైనా ఫంక్షన్ రిక్వెస్ట్లు ఉన్నా కస్టమర్స్ ఇది ప్రెస్ చేస్తారు. ఇది ప్రెస్ చేసాక వాళ్ళకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆర్ పలానా రోజు సెలెక్ట్ చేసుకోవచ్చు. సండేకి కావాలా, లేదంటే 31st కావాలా, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. టైం కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. పలానా టైంకి నా ఫంక్షన్ ఉంది, ఆ టైం కల్లా ఫుడ్ వచ్చేయాలి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళకి ఇప్పటికప్పుడు తినాలనిపిస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని కస్టమర్ సెలెక్ట్ చేస్తే అది 2 hours వరకు రిక్వెస్ట్ యాక్టివ్లో ఉంటుంది. ఈ 2 hours ఈ కస్టమర్కి ఎన్ని కొటేషన్స్ వస్తే అన్ని కొటేషన్స్లో ఎవరో ఒకరిని కస్టమర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్ ఇది ప్రెస్ చేసి వెజ్జా నాన్ వెజ్జా సెలెక్ట్ చేసి ఎన్ని ప్లేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 20 అయినా ప్రెస్ చేయొచ్చు, 2 అనే ప్రెస్ చేయొచ్చు. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి ఏం కావాలి. బర్త్డే పార్టీ, need 20 people, non-veg meals. ఇలా వాళ్ళ కస్టమర్స్ రిక్వైర్మెంట్స్ ఇవ్వచ్చు. రిక్వైర్మెంట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక అడ్రస్ సెలెక్ట్ చేస్తారు. కస్టమర్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇనీషియల్గా మనం వితౌట్ పేమెంట్ పెట్టాం, బట్ దానివల్ల ఏంటంటే మనకి అన్నెసరీ రిక్వెస్ట్లు వస్తున్నాయి. సో అందుకని చెప్పి కస్టమర్ మినిమం 9 rupees పే చేస్తే వాళ్ళు జెన్యూన్ కస్టమర్ అన్నట్టు మనకు అర్థమవుతుంది. సో వాళ్ళు 9 rupees పే చేసి సెండ్ కొడతారు. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం అందరికీ చుట్టుపక్కల ఉన్న ఒక 10-15 kilometers ఉండే కిచెన్స్ అందరికీ రిక్వెస్ట్లు వస్తాయి. ఈ పలానా కస్టమర్ పలానా ఇన్ని నెంబర్ ఆఫ్ ప్లేట్స్, ఈ డీటెయిల్స్, ఈ బర్త్డే పార్టీకి నాన్ వెజ్ మీల్స్ కావాలంట అని 10-15 kilometers రేడియస్లో ఉన్న వాళ్ళందరికీ రిక్వెస్ట్లు వస్తాయి. ఆ వచ్చిన రిక్వెస్ట్లు మీకు కిచెన్ వాళ్ళకి ఎక్కడ కనిపిస్తాయంటే కిచెన్ పేజ్లోకి వెళ్తే కస్టమర్ ఏ కిచెన్ని సెలెక్ట్ చేయలేదు, రైట్, వితౌట్ సెలెక్టింగ్ ఎనీ కిచెన్ వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. అప్పుడు మీకు లైవ్ కస్టమ్ రిక్వెస్ట్ అనే బటన్ ఉంది కదా కిచెన్ పేజ్లో, ఇందులో కనిపిస్తాయి. ఇందులో ఏంటంటే కస్టమర్ కొటేషన్ అడుగుతున్నారు అందరినీ. సో మీకు ఇందులో కనిపిస్తాయి, మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది, మీరు కొటేషన్ ఇవ్వచ్చు. మీకు ఇలాగా కనిపిస్తుంది లైవ్ కస్టమ్ రిక్వెస్ట్. సో మీకు ఇలాగ లైవ్ కస్టమర్ రిక్వెస్ట్లో కనిపిస్తుంది, మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఈ లైవ్ కస్టమర్ రిక్వెస్ట్లో ఇది మీ ఒక్కరికే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న చాలా కిచెన్స్కి అనేది రిక్వెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం చెక్ చేయొచ్చు. ఇది మనం క్లిక్ చేస్తే ఏం అడిగారు, వాట్ దే వాంట్. సో ఇందులో మనం టెస్టింగ్ కోసం పంపించాం, వాళ్ళు జనరల్గా రిక్వెస్ట్ ఏం కావాలనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇప్పుడు మనం దీనికి ఎంత మనీ అవుతుంది అనేది మనం కొటేషన్ లేదంటే ఇది ఎంత దూరం ఉంది మనకి అనేది ఇక్కడ మీరు మ్యాప్లో కొడితే గూగుల్ మ్యాప్ ఓపెన్ అవుతుంది. గూగుల్ మ్యాప్లో మీరు అది ఎంత దూరం ఉంది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. 13 kilometers దూరంలో ఉంది. ఓకే, దీనికి ఇప్పుడు మనం కొటేషన్ పంపించవచ్చు మనకు ఐడియా ఉంటుంది. లేదు మీకు ఏదైనా క్వశ్చన్ ఉంది, సో మీరు కస్టమర్కి మెసేజ్ చేయొచ్చు.
మీకు ఇలా నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైనా మీకు రిక్వెస్ట్ ఇలా కస్టమర్ ఆర్డర్ రిక్వెస్ట్ వస్తే ఇలా ఈ రకంగా నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మెసేజ్ టు కస్టమర్ అని చెప్పి మెసేజ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కొటేషన్ అయినా పంపించుకోవచ్చు. సో మీకు కస్టమర్ రిప్లై ఇస్తారు. కస్టమర్ రిప్లై ఇస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు అప్పుడు కస్టమర్తో చాట్ చేయొచ్చు. కస్టమర్తో చాట్ చేసి మీకు ఒకవేళ ఇవన్నీ పోయాయంటే ఈ లైవ్ కస్టమ్ రిక్వెస్ట్లో ఉంటుంది. ఒకవేళ మీకు ఇందులో ఈ లైవ్ రిక్వెస్ట్లో ఏమీ లేకపోతే కస్టమర్ ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తారని అర్థం. కస్టమర్ క్యాన్సిల్ చేస్తే మీకు ఇందులో కనిపించదు. ఎవరైనా చాలామంది కొంతమంది ఏంటంటే వచ్చింది రిక్వెస్ట్ కనిపించట్లే మళ్ళీ పోయింది అనుకుంటున్నారు కదా. అదేంటంటే కస్టమర్ రిక్వెస్ట్ చేశారు, మళ్ళీ వాళ్ళు మనసు మార్చుకొని క్యాన్సిల్ చేసేస్తే అప్పుడు మీకు ఇక్కడ కనిపించదు. ఓకే, ఇప్పుడు ఇందులో మనం కొటేషన్ ఇవ్వాలంటే దీన్ని ప్రెస్ చేసి, మీరు చాట్ కూడా చేశారు అంతా ఓకే అయింది, అప్పుడు కొటేషన్ పంపించాలంటే సెండ్ కోట్ అని చెప్పి కొటేషన్ పంపిస్తారు. పర్ ప్లేట్ ఎంత, ఇప్పుడు కస్టమర్ 1 ప్లేట్ అడిగారు కదా, ఒకవేళ కస్టమర్ 10 ప్లేట్స్ అడిగితే ఎంత అనుకుంటే పర్ ప్లేట్ ఎంత అనేది రాస్తారు. పర్ ప్లేట్ రాయకపోతే మీరు ప్లేట్స్లో 1 అని వదిలేసి మీ టోటల్ అమౌంట్ ఎంత అవుతుందో అది ఇక్కడ రాసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్ ప్లేట్ నేను టెస్టింగ్ కోసం 10 రూపీస్ పెట్టాను, మీరు ఎంత అయితే అంత ఇస్తారు. నెక్స్ట్ మీరు బల్క్ ఆర్డర్ అనుకుని 20 మందికి 30 మెంబర్స్కి వండినప్పుడు ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి కదా. ఏమైనా మనం పెద్ద ఏమైనా ప్యాకింగ్ కానీ కట్లరీ కానీ ఇలాంటివి తెచ్చినప్పుడు, లేదంటే ఎక్స్ట్రా స్టాఫ్ మెంబర్స్ కానీ అవన్నీ పంపించినప్పుడు ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా అవుతాయి, అవి కూడా మీరు రాస్తారు. తర్వాత మీ కస్టమర్కి ఏదైనా నోట్ రాయొచ్చు. సో మేము ఈ రకంగా ప్రిపేర్ చేస్తాము, మేము ఇంత నీట్గా చేస్తామని ఏదైనా మీరు కస్టమర్కి ఏదైనా రాయొచ్చు. ఇది కస్టమర్కి కనిపిస్తుంది మీరు ఏం రాశారు. అండ్ మీరు ఎప్పటి వరకు డెలివరీ చేయగలరు. నేను ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9 వరకు నేను డెలివర్ చేస్తాను అని మనం టైం సెలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మీరు ఎప్పటి వరకు డెలివర్ చేస్తారని రాసిన తర్వాత కింద డెలివరీ అనేది మనం సెలెక్ట్ చేయాలి. జనరల్గా 1 ప్లేటు 2 ప్లేట్లు 3 ప్లేట్లు అయితే మా డెలివరీ బాయ్ వచ్చి పిక్ చేసుకోగలిగినంత క్వాంటిటీ అయితే మీరు చూస్ డెలివరీ అని సెలెక్ట్ చేసుకొని యాప్ డెలివరీ అనేది సెలెక్ట్ చేయాలి. ఓకే, యాప్ డెలివరీ అనేది సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీకు అది ఎక్కువ క్వాంటిటీ అంటే 20 మందికి 30 మందికి క్వాంటిటీ లేదంటే 100 మందికి క్వాంటిటీ, అది మనం బైక్ మీద డెలివరీ చేయడానికి అవ్వదు కాబట్టి చూస్ డెలివరీ సెలెక్ట్ చేసుకొని ఐ విల్ డెలివరీ ఇట్ మై సెల్ఫ్ అనేది కొట్టాలి. అంటే మీరు పర్సనల్గా ఆటోలోనే ఇందులోనే పంపిస్తున్నారండి. దానికి మనకి ఎంత డెలివరీ ఛార్జ్ అవుతుంది మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఆటో పంపించడానికి 250 రూపీస్ అయిందనుకోండి, మీరు 250 యాడ్ చేస్తారు. అప్పుడు కస్టమర్కి మీ టోటల్ కొటేషన్ ప్లస్ డెలివరీ కలిపి కనిపిస్తుంది. ఓకే, నేను టెస్టింగ్ కోసం కాబట్టి ఓకే, మీ డెలివరీ అమౌంట్ ఎంత? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 150, ఎక్స్ట్రా ఛార్జెస్ 50, డెలివరీకి ఒక 100, అది మీకు మీ ఆటో మీద పంపిస్తే మీకు ఎంత అయితే అంత. మొత్తం అన్నీ చేసిన తర్వాత మీరు సెండ్ కోట్ అని కొడతారు. సెండ్ కోట్ అని నొక్కితే కస్టమర్కి ఆ కొటేషన్ వెళ్ళిపోతుంది అండ్ కస్టమర్కి నోటిఫికేషన్ కూడా వెళ్తుంది. సో మీరు పంపించిన కొటేషన్ మీకు కనిపిస్తాయి, మీరు ఇందులో లైవ్లో చూసారా. ఇప్పుడు కస్టమర్కి కొటేషన్ వెళ్తుంది. కస్టమరు ఒకవేళ ఇంకేమైనా వాళ్ళు మీతో అడగాలనుకుంటే వాళ్ళు మళ్ళీ మీకు మెసేజ్ చేసుకోవచ్చు. కస్టమర్కి మెసేజ్ చేస్తే మళ్ళీ మీకు ఇలా మెసేజ్ వస్తుంది. ఇందులో మీకు చాట్ ఆప్షన్లోకి వెళ్తే కస్టమర్ మళ్ళీ మీకు ఏమైనా మెసేజ్ చేస్తే మాట్లాడుకోవచ్చు కస్టమర్తో. మాట్లాడుకున్న తర్వాత మీరు కొటేషన్ అప్డేట్ చేయమన్నారు, మీరు 300 పెట్టారు, ఇంకా తగ్గించమన్నారు అనుకోండి, అప్పుడు మీరు అప్డేట్ కోట్ అని కొట్టి మళ్ళీ కొత్త ప్రైస్తో మళ్ళీ కొటేషన్ మార్చి పంపించవచ్చు.
ఏమైనా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్స్ తగ్గించి ఏదో చేసి కొటేషన్ ప్రైస్ తగ్గింది లేదంటే పెరిగింది, అది మీరు కొటేషన్ అప్డేట్ చేసి అప్డేట్ కోడ్ పంపిస్తే కస్టమర్కి మళ్ళీ అప్డేటెడ్ కొటేషన్ వెళ్తుంది. అప్పుడు కస్టమర్ ఓకే అయితే కస్టమర్ దాన్ని పే చేస్తారు. పే చేస్తే అది మీకు ఆర్డర్ క్రియేట్ అయిపోతుంది. మీకు క్రియేట్ అయిన ఆర్డర్ ఎక్కడ ఉంటుంది? మై ఆర్డర్స్లో కనిపిస్తుంది. ఒకవేళ కస్టమర్ పే చేస్తే కస్టమరు ఎవరైతే మంచి కొటేషన్ పంపిస్తారో వాళ్ళకి పే చేసుకుంటారు. సో కంపల్సరీ మీకు వస్తుందని గ్యారంటీ లేదు. ఎవరెవరికైతే మంచి కొటేషన్స్ వస్తాయో ఆ కస్టమర్ వాళ్ళకి, అంటే ఎవరైతే తక్కువ ప్రైస్ మంచి క్వాంటిటీ అది ఉంటుందో వాళ్ళకి కస్టమర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కస్టమ్ రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్లు అనేవి ఏదైనా అవ్వచ్చు. స్పెషల్ రిక్వెస్ట్ అవ్వచ్చు, పార్టీ ఆర్ బల్క్ ఆర్డర్స్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఆంధ్ర స్టైల్ పులావ్ తినాలనిపించింది, అది జనరల్గా మెనూలో నాకు కనిపించలేదు అనుకోండి, నేను డైరెక్ట్గా ఇక్కడ స్పెషల్ రిక్వెస్ట్ పెట్టవచ్చు అలాగా. సో దీంతో పాటు మనకి మీ కిచెన్ ఓపెన్ చేసి, అంటే కస్టమర్ ఏదైనా కిచెన్ ఓపెన్ చేసి ఆ కిచెన్కి సపరేట్గా కస్టమ్ ఆర్డర్ పెట్టవచ్చు. అప్పుడు ఇది ఓన్లీ ఆ కిచెన్కే వస్తుంది. మీ కిచెన్కి కస్టమర్ ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కిచెన్లో ఐటమ్స్ నచ్చాయి, ఓకే అయితే వీళ్ళు బాగా వండుతున్నారు, నాకు పలానాది వండుతారా అని కస్టమర్ మీకు కస్టమ్ రిక్వెస్ట్ పెట్టవచ్చు. ఇలాగా మీ కిచెన్ పేజ్ ఓపెన్ చేసి కస్టమర్ పార్టీ ఆర్డర్ సెలెక్ట్ చేసి మీకు కస్టమ్ ఆర్డర్ పెట్టవచ్చు. ఇలా కూడా చేయొచ్చు. సో ఇలాగైనా చేయొచ్చు, లేదంటే అందరికీ అన్ని కిచెన్కి కలిపి కూడా పంపించవచ్చు కస్టమర్. ఇది కస్టమ్ ఆర్డర్స్. ఈ కస్టమ్ ఆర్డర్స్ అనేవి కస్టమర్ మీకు ఇండివిజువల్గా పంపించిన ఏదైనా కూడా ఇందులో కనిపిస్తాయి. మీకు కస్టమర్కి ఇండివిజువల్గా పంపించిన రిక్వెస్ట్లు కస్టమ్ ఆర్డర్ అని ఉంది కదా, కస్టమ్ ఆర్డర్ ఎంక్వైరీస్ ఇందులో కనిపిస్తాయి. మీరు కొటేషన్ పంపించినవి, మీరు బుక్ అయినవి, ఇప్పుడు ఇవన్నీ బుక్ అయ్యాయి. ఇలా మీకు కనిపిస్తాయి డీటెయిల్స్, ఎవరెవరికి ఎప్పుడు ఏంటి పంపించాలి అనేది. మీరు ఇందులో కూడా కస్టమర్తో చాట్ చేసుకోవచ్చు, కాల్ కూడా చేయొచ్చు. ఇక్కడ కాల్ బటన్ ఉంది కదా ఛానల్లో, అది నొక్కితే కస్టమర్ కూడా కాల్ చేస్తారు. ఒకవేళ మీరు ఆర్డర్ చూడాలనుకుంటే ఇందులో చూడండి, ఇప్పుడు కాల్ చేయొచ్చు, చాట్ చేయొచ్చు కస్టమర్తో. ఇప్పుడు ఇది కస్టమర్కి మీరు డెలివరీ ఇచ్చేసిన తర్వాత కస్టమర్ ఓటీపీ చెప్తారు. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ఆర్డర్ కంప్లీట్ అవుతుంది. ఎంటర్ ఓటీపీ టు కంప్లీట్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు కస్టమర్ చెప్పిన ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ఆర్డర్ కంప్లీట్ అయిపోయి డబ్బులు వస్తాయి. ఇలాగ కస్టమర్ ఆర్డర్స్ అనేవి మనం చేసుకోవచ్చు. సో మీకు ఓటీపీ ఎక్కడ ఎంటర్ చేయాలని తెలియకపోతే బుక్ దాంట్లో ఒక ఆర్డర్ ఓపెన్ చేస్తే వ్యూ కస్టమర్ ఆర్డర్ ఉంటుంది. ఈ బటన్ నొక్కితే మీకు ఇందులో ఓటీపీ ఎంటర్ ఓటీపీ అని కనిపిస్తుంది. ఎంటర్ ఓటీపీ కస్టమర్ చెప్తారు, ఓటీపీ ఎంటర్. ఈ రకంగా మనం కస్టమర్ ఆర్డర్స్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ యాక్టివ్ ఆర్డర్స్లో కూడా చూపిస్తారు. ఒకవేళ మీరు ఆ లోపలికి వెళ్ళాల్సింది లేకుండా మీకు డైరెక్ట్గా ఈరోజు జరుగుతున్న ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతున్నా చూపిస్తుంది. ఈరోజు జరుగుతున్న ఆర్డర్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే కస్టమర్ బల్క్ ఆర్డర్స్, నార్మల్ ఆర్డర్స్ ఏదైనా కూడా ఇక్కడ యాక్టివ్ ఆర్డర్స్లో కనిపిస్తుంది. ఓటీపీ ఎంత ఇలా అన్నీ కనిపిస్తాయి. ఈ ఓటీపీ చెప్పాలి ఇలా అన్నీ కనిపిస్తాయి. అప్కమింగ్ ఏమైనా ఉంటాయి అవి కింద కనిపిస్తాయి. అప్కమింగ్ బల్క్ ఆర్డర్స్ ఫర్ కస్టమర్స్ ఎల్లుండి అవుతున్నారు కదా, అప్కమింగ్ ఏమైనా కింద ఇది కస్టమర్స్. ఈ కస్టమర్స్ పార్టీ ఆర్డర్స్, బల్క్ ఆర్డర్స్, స్పెషల్ రిక్వెస్ట్